The reward of one duty done is the power to fulfill another. Hello, welcome back to my another day routine vlog. ఇది ఒక సింపుల్ డే రొటీన్ వ్లాగ్. యాజ్ యూజువల్ నా డే అయితే 4:30 టు 5:30 మధ్యలో స్టార్ట్ అవుతది. అండ్ నేను లేచిన వెంటనే చాలా వీడియోస్‌లో చెప్పాను. ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకుంటాను. అండ్ మా ఆయన ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేను హాఫ్ అన్ అవర్ యోగా కూడా కంప్లీట్ చేసేస్తాను. 6-8 అవర్స్ మధ్యలో మనకి ఇలాంటి ఫుడ్ ఇంటేక్ ఏది ఉండదు కదా! సో, ఆ టైంలో మన బాడీ చాలా వరకు గ్యాసెస్‌ని బర్న్ చేసుంటుంది. సో, గ్యాసెస్ స్టోర్ అయ్యుంటాయి. అండ్ ఇలా మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ గ్యాసెస్ ఈజీగా రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి. అండ్ మన పొట్ట కూడా హాయిగా ఫీల్ అవుతుంది. ఈరోజు కొంచెం టైం ఉంది అన్నట్టుగా అంటే ఇది సాటర్‌డే వ్లాగ్. సో, కొంచెం టైం ఉంది అన్నట్టుగా బుక్ చదువుతున్నాను ఇక్కడ. మనకు మనం టైం ఇచ్చుకోవడం ఏదైనా ఉంది అంటే అది ఎర్లీ మార్నింగ్స్ అని నేను ఫీల్ అవుతాను. ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను. సో, దానికి నాకు ఇక్కడ బుక్ చదవడానికి టైం దొరికింది. తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా హనుమాన్ చాలీసాని ప్రాక్టీస్ చేస్తున్నాను. నేనైతే హనుమాన్ చాలీసాను మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పను గానీ ఫోను చూస్తూ ఆహ్, చాలీసాని చాంట్ చేస్తాను. సో, జస్ట్ ట్రై చేస్తున్నా. ఎన్ని డేస్ అని పెట్టుకున్నా. అండ్ తర్వాత 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసేసి తర్వాత వాకింగ్ వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసా. మార్నింగ్ వాక్ చేసి రిటర్న్ రావడం లైక్ ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందో నాకు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ లుక్ అట్ మై స్వెట్. అది చూడగానే ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. కొన్ని సార్లు లేజీగా ఫీల్ అవుతాను గానీ, కొన్నిసార్లు యాక్టివ్ అయిపోతాను. అండ్ వచ్చేటప్పుడు ఇలా మామిడికాయది సో, మ్యాంగో లీఫ్ తెచ్చాను. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. వాటర్‌లో దీన్ని వేసి మంచిగా మరగపెట్టి, స్ట్రైన్ చేసి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా వరకు మంచిది. లైక్ గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. అండ్ కొన్ని హార్మోనల్ ఇంబాలెన్స్‌ని సెట్ చేస్తది. అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్స్‌కి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఎలాగో సమ్మర్ కదా! సో, ఖచ్చితంగా కుండ నీరు తాగడానికి ప్రిఫర్ చేస్తాను. నేనైతే ఇలా మామిడి ఆకు వేసి బాయిల్ చేశాను కదా వాటర్‌ని. దాన్నయితే బ్లాక్ కాఫీలో వేసుకొని తాగుతాను. అండ్ ఇక్కడైతే హస్బెండ్‌కి పాలు కూడా కాంచిచ్చేసాను. లైక్ కాఫీ అయితే చాలా తక్కువ ఇస్తాను. అండ్ నా జర్నలింగ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా. లైక్ ఈరోజు ఏం చేయాలి అని నా బ్లాక్ కాఫీ తాగుతూ. ఎంతమందికి జర్నలింగ్ చేయడం అలవాటుంది నాకు కామెంట్‌లో చెప్పండి. లైక్ ఇలా జర్నలింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ మెస్సీ థింగ్స్‌ని నేను ఒక సార్ట్ ఔట్ చేసుకోగలను. అండ్ ఆర్డర్‌లో పెట్టుకోగలను. అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తానని చెప్పను గానీ, 60-70% నేను పర్ఫెక్ట్‌గా చేస్తా. అండ్ న్యూస్ పేపర్‌లో నాకు ఈ వర్డ్ పజిల్ సాల్వ్ చేయడం అంటే మోస్ట్ ఫేవరెట్ థింగ్. ఈరోజు రిషి కూడా నాతో ఆఫీస్‌కి వస్తున్నాడు. అండ్ వెళ్ళే దారిలోనే మేము పీకాక్‌ని చూసాం. సో, ఎంజాయ్ చేస్తున్నాడు. మెజారిటీ నేను బస్‌లో వెళ్తాను. బట్ రిషిని తోడుకొని వెళ్తున్నాను గాబట్టి ఈరోజు ఇద్దరం కలిసి స్కూటీలో వెళ్ళామన్నమాట. నాకైతే ఈ మూమెంట్స్ ఏదైతే రిషితో స్పెండ్ చేస్తానో ఒక బ్లెస్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే, వాళ్ళు పెరిగే కొద్దీ డెఫినిట్‌గా మనతో అటాచ్‌మెంట్ తగ్గిపోతది. ఆహ్, దాన్ని మైండ్‌లో పెట్టుకొని చాలా వరకు రిషికి టైమ్ ఇవ్వడానికి, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఈరోజు లంచ్ టైమ్‌కి ఇంటికొచ్చేసాం. ఆహ్, వడియాలు, అన్నం అండ్ టమోటో పప్పు, కొంచెం పచ్చి మామిడికాయ దొరికింది. సో, చట్నీ చేశాను. సింపుల్ ఫుడ్ కానీ టమ్మీ ఫుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో మైండ్ పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటది. మైండ్‌ఫుల్‌గా తినగలుగుతున్నాను. కొంచెం డయట్‌లో ఉన్నా. క్వాంటిటీస్ చూసుకొని తింటున్నా. అండ్ ఈరోజు నేను ఇంటికొచ్చేసరికి నాకొక పార్సెల్ వచ్చింది. లైక్ నేను విష్ చేసుకున్నా. అంత త్వరగా అయితే దీన్ని తీసుకోకూడదని. బట్ ఇప్పుడు నీడ్ ఉంది కాబట్టి తీసుకున్నా. సో, ట్రైపాడ్ ఒకటి బుక్ చేశాను.
మంచి క్వాలిటీదే వచ్చింది. కాకపోతే ఇది తీసుకున్నాక ఇప్పుడు నాకనిపిస్తుంది ఏంటంటే, నేను ఇంకా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి. ఇది తీసుకున్నందుకైనా దీనికి న్యాయం జరగాలి అని. సో, అరౌండ్ 390 ఆర్ 400 కాస్ట్ పడింది. బట్ క్వాలిటీ వైస్ ఓకే. నాట్ బ్యాడ్. ఇప్పుడు నాకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇది వర్త్ అని చెప్పొచ్చు. అండ్ నేను, రిషి అయితే ఈవినింగ్ ఇలా సైక్లింగ్‌కి వెళ్ళాం. సో, స్టేడియంకి. మాక్సిమం ఆహ్, సమ్మర్స్ వచ్చింది అంటే రిషితో అయినంత ఎక్కువ గేమ్స్‌లో ఇన్వాల్వ్ చేస్తాను ఈవినింగ్స్. సో, ఇప్పుడైతే ప్లే టైమ్ మాక్సిమం షటిల్ ఆడడం, క్రికెట్ ఆడడం, ఇలా సైక్లింగ్ చాలా వరకు ప్లాన్ చేసి పెట్టుకుంటాను. మీకు గనక ఇలాంటి ప్లాన్స్ సమ్మర్‌లో కిడ్స్‌తో ఎలాంటి గేమ్స్ ఆర్ స్టడీస్ ఏదైనా కావాలంటే చెప్తే నేను ఆ ప్లాన్స్ గురించి నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంటికి రాగానే సర్ప్రైజింగ్‌లీ మ్యాంగో ఒకే ఒక్కటి దొరికింది. దట్ టూ ఇది చెట్లోనే పండేంటి మామిడి పండు. ఐయామ్ ష్యూర్ ఇది మంచిగా ఉండాలని మంచిగా ప్రే చేసుకొని కట్ చేశా. యెస్, ఫైనల్లీ మంచిగా ఉంది. అంటే మంచిగా రైప్ అయింది అండ్ చెడిపోలేదు. సో, మంచిగా మ్యాంగో కట్ చేసి తినేసి తర్వాత రిషికి ఒక కోకోనట్ వాటర్, నాకొక కోకోనట్ వాటర్ తీసుకొని తాగాం. సమ్మర్స్ కదా! అయినంత డీహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్‌గా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నామన్నమాట. నాకు రిలేషన్‌షిప్స్ గురించి ఎందుకో మాట్లాడాలనిపించింది. మీకు గనక ఈ రిలేషన్‌షిప్స్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపించి మాట్లాడమంటే నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను. లైక్ రిలేషన్‌షిప్‌లో ట్రస్ట్ ఎలా బ్రేక్ అవుతుంది? మనం ఆ ట్రస్ట్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? అండ్ ఆల్సో ఒక రిలేషన్‌షిప్‌కి మనం ఎలా కట్టుబడి ఉండాలి? ఇలాంటి థాట్స్ అన్నీ నా మైండ్‌లో చాలా వరకు రన్ అవుతున్నాయి. మీకు గనుక ఇలాంటి టాపిక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్‌లో చెప్తే నేను డెఫినిట్‌గా ఆ టాపిక్స్ గురించి వీడియోస్ చేస్తా. అండ్ ఈరోజు డిన్నర్‌కైతే చపాతీ విత్ చట్నీ. బికాజ్ రిషి నాకు ఇంట్లో ఉంటే 3 పూట్ల వేడి వేడిగా చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. అండ్ ఈ రోజుటి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. లైక్ నా డే రొటీన్‌ని చాలా మిస్ అయ్యాను. సో, వై నాట్ అని సాటర్‌డే షూట్ చేసుకున్నాను ఈ వీడియోని. సో, మీకు గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు చేసే ఒక చిన్న లైక్ కూడా నాకు చాలా వరకు మోటివేట్‌గా అనిపిస్తది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.